ప్రతి విద్యార్థి క్రమశిక్షణ పట్టుదలతో విద్యను అభ్యసించి చదువుల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని వేంపల్లె జెడ్పీటీసీ సభ్యుడు మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి ఆకాంక్షించారు. గురువారం వైఎస్ ఎంపీపీ బాబా షరీఫ్ ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ ఉర్దూ పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జి హెచ్ఎం కయ్యూమ్, ఉపాధ్యాయులు అక్బర్ బాషా, రియాజ్ రెహమాన్, రమణ, షాహిన్, శారద తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉంటే ఈ స్కూల్ ఇంతటితోనే ఇది ఆగిపోతుందని ముస్లిం మతకు సంబంధించిన కొంతమంది పెద్దలందరూ కూడా వచ్చి అప్పుడు ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి సార్ను అడిగారు, మనకు ఉర్దూ జూనియర్ కాలేజ్ కావాలి సార్ అని. ఇది దాదాపుగా 15 సంవత్సరాలుగా డిమాండ్, ఉర్దూ జూనియర్ కాలేజ్ ఈ ఊరికి కావాలని. ఎందుకంటే ఆడపిల్లల్ని 10th క్లాస్ అయిపోతానే ఇంట్లో పని వేయించుకోవడము పడతారు, కానీ ఎక్కడ కూడా జూనియర్ కాలేజీలో చేర్పించలే. చాలా తక్కువ, ఏదో 3-4 చేరేవాళ్ళు అంతే. అప్పుడు కడపలో ఉండేది, పొద్దుటూరులో ఉండేది, రాయచోటు ఉండేది, పులివెందులో కూడా లేదు ఉర్దూ జూనియర్ కాలేజ్ అలా. అట్లా పరిస్థితుల్లో కావాలని చాలా లాస్ట్ గవర్నమెంట్ నుంచి అడుగుతున్నారు. అదేదో లాస్ట్ జగన్ రెడ్డి గవర్నమెంట్లో మన అవినాష్ రెడ్డి కృషి వలన, ముఖ్యంగా జగన్ సార్ వలన వీళ్ళందరూ ఇక్కడ ఉన్న మైనార్టీ నాయకులందరూ అడిగితే వాళ్ళ దృష్టికి తీసుకుపోయి మంచి ఉర్దూ జూనియర్ కాలేజ్ చేర్పించా. కాబట్టి ఉర్దూ జూనియర్ కాలేజీలో విషయం వచ్చే కొంచెం మేము బాధపడేది ఏమంటే, అక్కడ పిల్లలు ఉర్దూ మీడియంలో చాలామంది చేరడంలే. పిల్లలు చేరకపోతే ఏం చేయాలని ఆలోచించి మళ్ళీ ఇంగ్లీష్ మీడియం కూడా లాస్ట్ టైం నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయింది, 2 సంవత్సరాలు అయింది. ఇక ఇంటర్మీడియట్లో కూడా మళ్ళీ ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టారు, ఉర్దూ మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టారు. అంటే ఎవరు ఏది ఇష్టమైతే చేస్తారండి. అట్లా పెడితే ఉర్దూ మీడియంలో చేరే వాళ్ళు తక్కువ, ఇంగ్లీష్ మీడియంలో చేరే వాళ్ళు ఎక్కువైనారు. ఇంగ్లీష్ మీడియంలో 70 మంది చెప్తే దీంట్లో 30 మంది కూడా చేరడంలే ఉర్దూ మీడియంలో. బట్ ఏదైనప్పటికీ మన ఊళ్ళో మంచి కాలేజీ పెట్టించాము, మంచి కాలేజీ బిల్డింగ్ కూడా కట్టించాడు జగన్ రెడ్డి పుణ్యమని. బట్ మంచిగా అక్కడున్న ప్రిన్సిపల్ కూడా చాలా యాక్టివ్ ప్రిన్సిపల్. మీరందరూ కూడా బాగా పాస్ అయ్యి మళ్ళీ ఇక్కడే జూనియర్ కాలేజ్ చదువుకుంటే, మీ జూనియర్ కాలేజ్ అయిపోతే నెక్స్ట్ డిగ్రీ పోయేదాన్ని కూడా ఇక్కడ డిగ్రీ కాలేజ్ పెట్టించారు. అంటే డిగ్రీ కాలేజీలో ఇంగ్లీష్ మీడియం ఉంది. ఆ డిగ్రీ కళాశాలలో కూడా ఇక్కడ ఉర్దూ జూనియర్ కాలేజ్ చాలా ఉంది సార్ అని చెప్పేసి ఆడ ఉర్దూకు సంబంధించిన ఒక సబ్జెక్ట్ కూడా పెట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు నేను మాట్లాడితే దానికి కూడా శాంక్షన్ ఇచ్చారు. ఉర్దూ టీచర్ కూడా ఉన్నాడు ఇక్కడ ఉన్న మన డిగ్రీ కళాశాలలో కూడా. మీరు డిగ్రీ వరకు ఏ ఊరికి పోవచ్చు, మళ్ళీ వెంపలేరు. ఈవెన్ పులివెందులలో కూడా ఇంటర్మీడియట్ లేదు, మందే ఉండేది. పులివెందులో కూడా లేదు సార్, పులివెందులో కూడా ఇప్పుడు కూడా పెట్టలే. వెంపల్లోనే ఉంది జూనియర్ కళాశాల. డిగ్రీ కళాశాల అంటే ఆడ కూడా ఉంది. అంటే మీరందరూ ఇంగ్లీష్ మీడియము బాగా చదువుకొని బాగా చేస్తే నెక్స్ట్ డిగ్రీ కూడా ఇక్కడే ఉంది. కాబట్టి చదువు డ్రాప్ కావాలండి మధ్యలో. నేను చెప్పేది అది పరీక్షలు అయిపోతానంటే ఇవాళ పరీక్ష రాసిన వాళ్ళు అందరూ పాస్ కావాలా, మంచిగా మార్కులు రావాలనే ఉద్దేశంతోనే అందరూ కూడా ఎగ్జామ్ రాస్తారు. బట్ దాంట్లో కొంతమంది ఫెయిల్ కావచ్చు, మళ్ళీ ఎగ్జామ్ పెడతారు గవర్నమెంట్ మళ్ళీ నెల లోపలనే. దాంట్లో కూడా లాస్ట్ టైంలో అందరూ పాస్ అయినారు చెప్తాను సార్. ఫస్ట్ ఎగ్జామ్లో 63 మంది పాస్ అయితే 63% అయినారు. ఆ మిగతా వాళ్ళు కూడా మళ్ళీ ఎగ్జామ్ పెట్టినప్పుడు పాస్ అయినారు. ఆ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిన సబ్జెక్ట్ రాసింది కాబట్టి చదువుకొని పాస్ అయినారు. అట్లా మీరు కూడా చదువుకొని మంచిగా పేరు తెచ్చుకొని లాస్ట్ ఇయర్ ఇక్కడ ట్రిపుల్ సీట్ ఏం వచ్చాయినా ఏం కాలేదా? లాస్ట్ ఇయర్ ఉండే పిల్లలకు ట్రిపుల్ ఐలో కూడా సీట్ రాలేదా? మన ఇక్కడ గర్ల్స్ కాలేజీలో గర్ల్స్ హై స్కూల్లో వచ్చింది, బాయ్స్ హై స్కూల్లో వచ్చాయి. మరి ఈ స్కూల్లో లాస్ట్ ఇయర్ రాలేదు కాబట్టి ఈసారి మీరు అందరూ బాగా కష్టపడండి. మంచిగా ట్రిపుల్ ఐటీ ఉంది ఇక్కడనే. మీరు వన్స్ ఒకసారి ట్రిపుల్ ఐటీ కాలేజీలో మీరు సెంటర్ అయినారంటే మీకు ఇంటర్మీడియట్ అన్నీ అయిపోతుంది, మీకు డిగ్రీ కూడా అన్నీ అయిపోతుంది, బీటెక్ కూడా అక్కడే అయిపోతుంది. కొన్ని బ్రాంచ్లకు సంబంధించి ఎంటెక్ కూడా ఉంది, అన్నిటికీ లేదు కానీ ఒక 2 బ్రాంచ్లు ఏదో ఎంటెక్ కూడా పెట్టారు. బట్ మీకు సంబంధించిన బ్రాంచ్ ఉందో లేదో తెలియదు. అప్పుడు మీరు చదువుకునేప్పటికీ ఎక్కడ పాసిబుల్. ఇప్పుడు వేంపల్లో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో, మీరు బాగా చదువుకొని పైకి వచ్చేసారు మీరు ఇక్కడే ఎంటెక్ వరకు చదవచ్చు. వేంపల్లి మండలంలోని ఇటుపై పెద్ద పిల్లలు అయిపోతారు కాబట్టి ఇంటర్మీడియట్ అయిపోయేటప్పటికి ఇలా 20 రూపాయలు మీరు సీట్ తీసుకుంటే మీరు పీజీ చేసుకుని కూడా బయటకు రావచ్చు అక్కడి నుంచి. అంటే మొత్తం అప్పుడు ఇదొక 2 ఏళ్ళు, డిగ్రీ 4 ఏళ్ళు, మళ్ళీ ఒక 2 సంవత్సరాలు మొత్తం అక్కడే ఉంది 20 రూపాయల్లోనే మీరు సీట్ తెచ్చుకుంటే. బట్ సీట్ చాలా కాంపిటీషన్, అది అందరికీ రాదు. ఈ కాలేజీలో ఏదో 2-3 రావచ్చు, కష్టపడి బాగా వస్తే. ఒక సంవత్సరం మేము హై స్కూల్లో 8 మందికి వచ్చింది ఒకటేసారి. ఇలా డిఫరెంట్ ఫోటోలు అన్నీ కూడా వెంపల్లికి వచ్చాయి. నేను కూడా వెంపల్లి, గర్ల్స్ జెడ్పీ స్కూల్లోనే చదువుకుంది మేమందరం కూడా.
కాబట్టి మంచి స్కూళ్ళు పెట్టినారు, మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మీకు ఇంత క్లాస్ రూమ్ మీరు ప్రైవేట్ స్కూల్లో పోతే ఆడ ఉండదు ఇంత పెద్ద రూమ్. బట్ గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఇంత పెద్ద రూమ్ పెట్టించారు. మరి మీరందరూ కూడా బాగా చదువుకొని మంచిగా పైకి వచ్చి ఇక్కడ పరిసర ఉండే పిల్లలు అందరూ కూడా ఎంతమంది ఉన్నారు సార్ 10th క్లాస్లో? 70 మెంబర్స్ ఉన్నారు. మీరందరూ బాగా పాస్ అయ్యి మీరందరూ కూడా ఖచ్చితంగా చదువు డ్రాప్అవుట్ కాకుండా దయచేసి మా ఆడపిల్లలు అందరూ కూడా జూనియర్ కళాశాల చేరండి. ఉర్దూ మీడియం చేరండి, లేదంటే ఇంగ్లీష్ మీడియం చేరండి, ఏదైనా చేరండి, ఇబ్బంది లేదు. కానీ ఏది ఏమైనప్పటికీ వేంపల్లిలో ఉండే జూనియర్ కళాశాలలో మీరందరూ కూడా చదువుకుంటే ఆ కళాశాల కూడా మంచి పేరు వస్తుంది. ఇప్పుడు లాస్ట్ 2 సంవత్సరాల స్ట్రెంత్ బాగా పెరిగింది. ఇప్పుడు వచ్చే ప్రిన్సిపల్ కూడా రవినాయక్ అని వచ్చాడు, అతను కూడా బాగా యాక్టివ్. ఫస్ట్ డీగా ఆర్ఐఓ ఉండేవాడు ఇంటర్మీడియట్ ముందు. కాబట్టి ఇప్పుడు అతను అక్కడ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేశాను. కాబట్టి మీరందరూ కూడా మంచిగా చదువుకొని మీరందరూ బాగా పైకి వచ్చి ఈ టెస్ట్ పేపర్ ఈ పిల్లడు ఇచ్చిన దానికి ఇదేదో అతను ఇచ్చాడు, గుట్టులు ఇచ్చారా, పంచామా, మనం తీసుకుపోయి అడేసామా అనుకో ఇంట్లో పెట్టుకోకుండా దయచేసి చదవండి. మీకు ఉండేది గట్టిగా 1 నెల రోజులు ఉంది. ఈ నెల రోజులు చదివి కష్టపడితే మీ లైఫ్ సుఖంగా ఉంటుంది. పిల్లలు పుట్టినప్పటి నుంచి మీ చదువు అయిపోయినంత వరకు చాలా కష్టంగానే ఉంటుంది చదువు అనేది. మీరు 15 ఏళ్ళలో మహా అంటే ఒక 20-25 ఏళ్ళు మీరు డిగ్రీ దాటుకొని డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని బయటకు వచ్చేటప్పటికి 20-25 ఏళ్ళు అయితే ఈ 25 సంవత్సరాలు కష్టపడితే మంచి బతికేది 100 ఏళ్ళు అనుకుంటే ఈ 25 ఏళ్ళు కష్టపడితే మీరు నెక్స్ట్ రాబోయే మిగతా 70 సంవత్సరాలు సుఖంగా ఉండవచ్చు. 70 సంవత్సరాల్లో 25 ఏళ్ళు మీరు ఒకవేళ వృద్ధులు అయిపోయినప్పటికీ ఆ 50 ఏళ్ళైనా సుఖంగా ఉండదు. మంచి ఉద్యోగాలు చేయొచ్చు, మంచిగా మీరు సంపాదించుకోవచ్చు. మీకు పుట్టే పిల్లలు కూడా మీరు బాగా సన్మానాలు పెట్టుకోవచ్చు, బాగా చూసుకోవచ్చు. ఇవన్నిటికీ కారణం మీరు ఈ ఫస్ట్ 6 సంవత్సరాల నుంచి ఈ 20 సంవత్సరాలు కష్టపడితే మీ లైఫ్ సుఖంగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా బాగా చదువుకొని అందరూ పైకి రావాలని మనసారా కోరుకుంటూ ఈ ఉపాధ్యాయులు కూడా మంచిగా అందరూ రిజల్ట్ వచ్చేట్టుగా గట్టిగా అందరినీ ఈ 2 సంవత్సరాలు స్పెషల్ క్లాస్ తీసుకోవాలైనా 10th క్లాస్ వాళ్ళు ఈ మంచి రిజల్ట్ వచ్చేటట్టు చెప్తే ఈ పలానా రేపల్లి ఉర్దూ స్కూల్లో ఇంతమంది వచ్చారంటే మేము కూడా గర్వంగా చెప్పుకుంటా. నేను జిల్లా పరిషత్ మీటింగ్ పోతాంట, మాకు 3 నెలలకు ఒకసారి జిల్లా పరిషత్ మీటింగ్ జరుగుతారు. ఈ మండలం తరఫున నన్ను పిలుస్తారు, మండలానికి వస్తారు. అక్కడ కూడా నేను చెప్తే ఇంత స్ట్రెంత్ పాస్ అయినారు మా దగ్గర చెప్తే అప్పుడు కలెక్టర్ కూడా స్టన్ అయినాడు. మా ఉర్దూ స్కూల్లో అందరూ పాస్ అయినారు సార్, 1 సంవత్సరం చెప్పినాడు. ఇంతమంది ఉన్నారు ఉర్దూ స్కూల్లో అన్నారు, లేదు సార్ ఉన్నారు వీళ్ళు అందరూ పాస్ అయినారు సార్, సంవత్సరం నక్కలేదు. కానీ అందరూ పాస్ అయినా చెప్తే జిల్లా పరిషత్తులు కూడా జిల్లాలో కూడా మేము గర్వంగా చెప్పుకోవచ్చు. మా ఊళ్ళో మా స్కూల్లో ఇంతమంది పాస్ అయినారు. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ చదువుకుని బాగా పాస్ అయితే మీ తల్లిదండ్రులకు పేరు వస్తుంది, మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకు పేరు వస్తుంది, ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలుగా మాకు కూడా పేరు వస్తుంది. కాబట్టి మా ఊళ్ళో ఇంతమంది పాస్ అయినారని మీరందరూ బాగా చదువుకొని మంచిగా రావాలని అందరికీ ఆల్ బెస్ట్ చెప్తూ